ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు రివ్యూస్ చూసా. కమింగ్ టు ది బ్యాడ్ బాయ్ కార్తిక్, అసలు సినిమా ఎందుకు తీసావు నువ్వు? ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. సారీ కరెక్షన్. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఫస్ట్ హాఫ్ సగమే చూసి పరిగెత్తుకుంటూ తప్పించుకొని వచ్చిన. అంత దారుణంగా ఉంది సినిమా. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఒక రొటీన్ అవుట్డేటెడ్ టెంప్లెట్ మూవీ భయ్యా. అంటే ఈ రివ్యూస్ చూసిన తర్వాత, నేను సినిమా చూసిన తర్వాత నాకు ఒక టెంప్లెట్ గుర్తొచ్చింది. కాకపోతే ఆ టెంప్లెట్ అనేది దొరకలేదు నాకు. అదేంటంటే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిన వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి. ఈ రీల్ ఈ టెంప్లెట్ నాకు గుర్తుకొచ్చింది. ఇది మాత్రం యాప్ట్. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఒక 5 మినిట్స్ నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. అసలు ఎందుకు తీశారు, దేనికోసం తీశారు, ఏం చెప్దామని తీశారు, ఏం సాధిద్దామని తీశారు ఈ సినిమా అనిపించింది. అండ్ వెళ్ళి ఈ సినిమా యొక్క బడ్జెట్ చూసిన, మళ్ళీ ఇంకొక షాకు. ఆ బడ్జెట్కి వాళ్ళకు వచ్చిన కలెక్షన్కి ఎస్ ఈ సినిమా స్టోరీ డిజర్వ్ అనిపించింది నాకు. స్టోరీయే కాదు, స్క్రీన్ ప్లే కూడా డిజర్వే. ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క ఫైట్, ప్రతి ఒక్క జోకు డిజర్వ్. వాళ్ళు పెట్టిన 30 crores కి వాళ్ళకి వచ్చిన కలెక్షన్స్ కి డిజర్వ్. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఫస్ట్ నా మైండ్ లోకి వచ్చింది ఈ సినిమా యొక్క ప్రొడ్యూసర్. పాపం ఇంత డబ్బులు పెట్టారు, పీకింది. మళ్ళీ వీళ్ళకి ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో ఫస్ట్ మూవీ ఇది. అది మా ఫస్ట్ మూవీ. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ మీద శౌర్య గారితో ఒక మంచి సినిమా తీసాము. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో ఇది ఫస్ట్ మూవీ అట. ఫస్ట్ మూవీ పెద్ద పెట్టారు అనిపించింది. కాకపోతే తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, ప్రౌడ్లీ టు అనౌన్స్, ఇది జీ వాళ్ళకి మొత్తం చూపించి, మేము సినిమాని చూపించిన తర్వాతే వాళ్ళకి ఓటీటీ అన్ని రైట్స్ ఇస్తే వాళ్ళు కావాలని చెప్పి మేము డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే చేస్తామండి. చాలా బాగుంది సినిమా. ఈ సినిమా నేను కొనేసాగా. ఈ సినిమా నువ్వు కొన్నావా? డిస్ట్రిబ్యూషన్ కొన్నాదే. ఏ ఊర్రా అనేది? లోకలే, కానీ దుబాయ్లో 2 ఏళ్ళు నుండి వచ్చాను. ఆడం పెట్టుకున్నా. ఒరే మేము అంటే ఆడియన్స్, థియేటర్లోకి వెళ్తే గానీ సినిమా గురించి తెలియదు. అంత పెద్ద స్టూడియో కట్టుకొని ఈ సినిమా ఎలా కొన్నావు నువ్వు? అంటే ఏంటని అబ్బా, వాడు మనల్ని మోసం చేశాడు రా. నాకు ఒకసారి తెలుసుకోవాలంది, ఈ జీ స్టూడియో వాళ్ళు ఈ మూవీలో ఏం చూశారు, ఎందుకు కొనాలనుకున్నారు, కొన్నారు ఓకే ఓటీటీలో కొన్నారు, దీన్ని డిస్ట్రిబ్యూషన్ కూడా ఎందుకు చేయాలనుకున్నారు, అసలు ఈ సినిమాలో వాళ్ళకి ఏం కనపడింది, అసలు ఈ డెసిషన్ తీసుకున్న వ్యక్తి ఎవరు? చెప్పండి. ఇక మనం ఈ మూవీ గురించి వాట్ వెంట్ రాంగ్ మాట్లాడుకుందాం. ఈ మూవీలో అక్క లాయర్, బాబా సూపర్ మార్కెట్ ఓనర్, ఇక మన హీరో. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ ఫెలో ఒకడు ఉంటాడులే. ఇద్దరు టెంప్లెట్ విలన్ ఉంటారు. ఎప్పుడు ఎవరిని చంపేద్దాం, ఎవడి ల్యాండ్ కబ్జా చేద్దాం. ఒకడేమో గోవిందప్ప, ఈడేమో మంచి సువాసన వస్తున్నదప్ప. ఇంకొకడేమో వరదారెడ్డి. వీడు నాలాగా మందు కొట్టే టైప్ కాదు, రోజు మేక రక్తం తాగుతాడు. అయినా ఈ రక్తాల ఫ్యాంటసీ ఏంటి డైరెక్టర్ గారు? వీళ్ళంతకీ మనుషులనా లేకపోతే రక్త పిశాచులా? సాయి కుమార్ గారు పోలీసు, అబ్బా ఎంత కామెడీ చేపిస్తారు, ఎంత ఎబ్బెట్టుకుంటదంటే. అసలు సాయి కుమార్ గారితో కామెడీ చేయించడమే ఎక్స్ట్రా, మళ్ళీ అందులో పోలీస్ గెటప్ వేయించి మరీ కామెడీ. ప్లీజ్ ప్రియా, దీనికే ఊరులో వెళ్ళిపోతావా? నేను వాళ్ళని డ్యూటీ చేయమన్నానేగా. అంటే సంక్రాంతికి వస్తున్న మూవీలో కామెడీ చేశారని ఇందులో కూడా పెట్టారా? ఆ మూవీలో ఆయన కామెడీ చేయరు, ఎదుటోళ్ళు చెప్పిన మాటలకి ఈయన రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఆ రియాక్షన్ మనకి కాస్త కామెడీగా అనిపించింది, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనిపించింది. నాకు మాత్రం సాయి కుమార్ గారితో చేపించిన కామెడీయే చూడలేమురా. అంటే ఆయన ఫేస్ మీద భయపడుతూ ఒక ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటారు. ఏంటి గుడ్లప్పగించి చూస్తున్నావు? నీ గుడ్లు పీకి నీ చేతుల్లోనే పెడతాను రా బాడ్కో నా కొడుకు. I have been appointed as the special commissioner of police. వాణ్ణి మాత్రమే కాదు. ఏంట్రా ఏమైంది? ఎలా ఉంటే వాడు ఎలా అయిపోయావు బాబా. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ గా హీరోయిన్. టెంప్లెట్ మూవీ, టెంప్లెట్ హీరోయిన్, కానీ ఐక్యూ మాత్రం. Yes sir, she is a child prodigy. An IQ 226. ఎందుకంటారా? మీరే చూడండి.
బి పాజిటివ్ డాక్టర్. ఎక్కడ ఇవ్వాలి? ఫేస్బుక్ లో పోస్ట్ చూసి వచ్చావు కదా, అవును డాక్టర్. ఆడు డిశ్చార్జ్ 6 నెలలైంది. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి 6 నెలల క్రితం డిశ్చార్జ్ అయిన పేషెంట్ ని అడ్రస్ చేశారు, కానీ 15 years బ్యాక్ ఈ మూవీ రావాలి, ఇప్పుడు రిలీజ్ చేయకూడదు అన్న విషయాన్ని మీరు అడ్రస్ చేయలేకపోయారు. సో సాడ్. ఖాళీగా గాలికి తిరిగే తమ్ముని చూడలేని అక్క తమ్ముని అదర్ కంట్రీ పంపించాలి, పెట్టెలు కొట్టించాలి, ప్లేట్లు కడిగించాలి అని అనుకుంటుంది. రిమెంబర్ వన్ థింగ్ కార్తిక్, ఈ దునియాలో ఇజ్జత్ సే బతకాలంటే చిన్నదో పెద్దదో పనిచేసి బతుకు, లేదు నాకు ఆ నుండు ఈ అన్న పెడతాడన్నా అనుకో. ఈ మోటివేషన్ మీద పవర్షన్ తెచ్చుకున్న మన హీరో సింపుల్ గా టెంప్లెట్ మూవీలో లవ్ స్టోరీ ఏమైనా కళాఖండంలా ఉంటుందా? టెంప్లెట్ లాగే ఉంటది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇంకా వెనకాల పడతా ఉంటాడు. ఫోను పర్సు పోయినాయి, టికెట్ కు 300, లంచ్ కు 200 ఇచ్చి. అందుకే బ్రో మనం మన పెద్దవాళ్ళ మాటలు వినాలనేది. ఇందుకే బ్రో స్టార్టింగ్ లోనే మీ అక్క చెప్పింది, ఇన్నుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఆల్రెడీ కాషన్ కియా. ఇంకా ఈ మూవీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుకుందాం. అక్క లాయర్, ఎప్పుడు న్యాయం సైడే నిలబడుతుంది. తమ్ముడు అక్కని ప్రొటెక్ట్ చేస్తాడు, మరి బావ భోజనం చేస్తాడు. ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటది కాన్ఫ్లిక్ట్ ఏంటని. రెడ్డి అండ్ గోవిందప్ప మీద యాక్షన్ తీసుకోవాలని మన లాయర్ అక్క ఊరి జనాలు వేసుకొని జడ్జి దగ్గరికి వెళ్తుంది. సారీ సార్, భయంగా ఉంటే మీరు వదిలేయండి, నన్ను భయపెట్టకండి. జడ్జి కాసేపు నసిగిన లాయర్ అన్న మాటలకు కరిగిపోయి వరదారెడ్డి మీద గోవిందప్ప మీద యాక్షన్ తీసుకుంటా అంటాడు. గోవిందప్ప వచ్చి జడ్జి మీద యాక్షన్ తీసుకుంటాడు. ఒక్క నిమిషం మాట్లాడి వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావరా? భయంగా ఉంటే మీరు వదిలేయండి, నన్ను భయపెట్టకండి. ఇంకా లాయర్ అక్కను చంపేయడానికి మనుషులను పంపిస్తాడు. అప్పుడు మన హీరో డార్లింగ్ బృందావనం ఫైట్ చేస్తాడు. కానీ చంపాలి అనుకుంటున్నారని తెలుసుకొని మన సాయి కుమార్ గారి సహాయంతో మన హీరో గోవిందప్పని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉంటాడు. నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మా మాయకి మీరు ఎవరో తెలియక కెలిక్సాడు, అది మీకు ఎక్కడో కాదు, మా మాయని ఇక్కడికి లాగేశారు, అంతే కదా? నా ప్లాన్ కరెక్ట్ గా చెప్పినా. వరదారెడ్డి మన సాయి కుమార్ గారిని ఇన్సల్ట్ చేశాడని మన సాయి కుమార్ గారు మన ఎయిర్ ఫోర్స్ హీరో దగ్గరకు వచ్చి, నువ్వు వరదారెడ్డిని కొడితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. నా పిల్లనిస్తే కాపాడుకోవడానికి నీ దగ్గరే ఉంది. టచ్ చేయమని ఎవరినన్నా నరికేస్తా. వరదారెడ్డిని కొట్టది కూతురుని అడ్డం పెట్టుకొని చేసే పని ఇది. 2026 లో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అంటే కారణం ఒక్కటే గుర్తు, బ్యాడ్ గా మాట్లాడితే మనం తొక్కివాడు అంతే. ముఖం మీద చెప్తున్నా పోయి మొత్తం స్టేట్ బాకి మన ఇప్పుడు ఏం చేస్తారు అంటే మామూలుగా ఏం చేస్తారు చేయగలవా? ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఈ సొద సరిపోదు అన్నట్టు ఇక్కడ ఓ సాంగ్. సుపారీ తీసుకొని కొట్టడానికి వెళ్ళిన హీరో కొట్టకుండా ఇక్కడ ఇంటర్వెల్ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అంత దారుణంగా ఎలా చంపావురా? నేను క్యాజువల్ గానే చంపాను, వారి దారుణంగా చచ్చాడు. తమ్ముడు వేసిన ఈ కుళ్ళు జోగు తట్టుకోలేని అక్క, ఓ ఇక్కడి నుంచి అంత ఇంపాక్ట్ రావట్లేదే. ఇప్పుడు ఓకే. ఆ తర్వాత ఊరి పెద్ద అయిన మన నరేష్ గారు అసలు ఈ ఊరికి మీ అక్కకి వాళ్ళకి గొడవ ఏంటి అని పోసకొచ్చినట్టు చెప్తాడు. ఏముందలేని వన్స్ అపాన్ ఏ టైం ఈ ఊరికి ఒక ఎంఆర్ఓ గారు వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు. జనాల భూములన్నీ జనాలకి పంచేద్దామని అనుకుంటారు. కాకపోతే వరదారెడ్డి గోవిందప్ప కలిసి వీళ్ళిద్దరిని గోవిందప్పతో కలిసి వరదారెడ్డి చంపినది ఎవరినో తెలుసా? మీ అమ్మని, మీ నాయన్ని. ఇదే ట్విస్ట్ అన్నమాట. మనం షాక్ అవ్వాలి. విషయం తెలిసిన తర్వాత మన హీరో కోపంతో వరదారెడ్డికి వార్నింగ్ ఇస్తాడు, మోకం తెలియకుండా. వాలరు పట్టుకోవడం ఏముందిరా, నీ ఊరొచ్చింది మెడే పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకు రావాలి, నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. నిన్ను రోడ్డు మీదకి లాగుతా, కోర్టు మెట్లు ఎక్కిస్తా, నీ బతుకు బస్ స్టాండ్ చేస్తా అని మంగమ్మ శబ్దం చేస్తాడు. వరదారెడ్డిని ఎవరు చంపారు,
నన్ను ఎవరు చంపాలనుకున్నారని గోవిందప్ప వాళ్ళ మనుషులు పెట్టి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ కొట్టిస్తూ ఉంటాడు. అప్పుడు మన హీరో ముసుగేసుకొని ఎంట్రీ ఇచ్చి అయినా హీరో అక్కడ ముసుగు తీస్తున్నాడు కదా, ఈడెందుకు కొట్టిండు? నీకు షుగర్ ఉందా భయ్యా? హీరో చేసిన శబదం ప్రకారం మన విలన్ని కోర్టు మెట్లెక్కించాలి. మన హీరో దగ్గర ఏమైనా ప్లాన్ ఉంది అనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదు. ఇలాంటి టైంలోనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. అప్పుడు బ్రహ్మానందం గారు, ఇప్పుడు వెన్నెల కిషోర. పర్సన్స్ వేరైనా క్యారెక్టర్ ఒకటేగా. లాస్ట్లో ఫారెన్ రిటర్న్ అయిన మన సిద్ధప్ప హీరోని నువ్వెందుకు ఈ విషయం మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అడిగితే, దూరం నుండి చూస్తే అన్ని విడివిడి పూలినప్ప, కానీ దాని వెనకాల తీగపడిన ఒక దారం ఉంది. ఆ దారం రక్తంతో తడిచుంది. విడిగా చూస్తే అన్ని విడిపోలేనమ్మా, కానీ వాటి వెనక తెగిపడిన దారం ఒకటి ఉంది. అది రక్తంతో తడిసింది. ఆల్రెడీ కాషన్ కియా. ఒక సీన్ లో ఎమోషన్ కోసం వాడిన ఈ డైలాగ్ ని ఇంకొక సీన్ లో కామెడీ కోసం వాడుతున్నారు. బాబ్బా, ఈయన రైటింగ్ సార్ అసలు. హీరో అండ్ సిద్ధప్ప కలిసి వరదారెడ్డికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తారు. ఓ, ఇంతకీ మన సిద్ధప్ప ఎవరా అనుకుంటున్నారా? అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిద్రవనా. నా చిన్న చంపినావు. ఈడి సేదలే నిన్నే. అమెరికా పోయిండాడు, భాష మారిపోయిండాది, వేషం మారిపోయిండాది అనుకుంటువేమో. అదే సీమ, అదే రోషమప్ప. మన సిద్ధప్ప హీరో వరదారెడ్డిని ఎలా జైలుకు పంపించాలి అని ప్లాన్ వేస్తా ఉంటే మన వరదారెడ్డి సీజీ మంటేసుకొని హోమం చేస్తా ఉంటాడు. వీళ్ళిద్దరూ ప్లాన్ వేసే లోపే మన వరదారెడ్డి ప్లాన్ వేసి వాళ్ళ అక్కని, అందుకే మన పెద్దలు ఎప్పటి నుంచో అంటారు లేడీస్ కి డ్రైవింగ్ ఇవ్వద్దని. అమ్మో, అండర్ గ్రౌండ్ మింగేయాలి. అయినా ఇలా గుద్దితే కారు ఎలా ఎగురుతుందా? ఓ మై గాడ్, బోయా నోలన్ గ్రావిటీ. తమ్ముడెళ్ళి అక్కను కాపాడతాడు. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి టిపికల్ బిన్నీ మిల్స్ క్లైమాక్స్ ఫైట్ ఉంటది అని అనుకున్నాను. కాకపోతే ఫైట్ ఉంది, అది ఎక్కడంతే హాస్పిటల్ ముందల. అసలు ఈ ఫైట్ లో డివోషనల్ యాంగిల్ తీసుకొచ్చి మహావతార్ నరసింహ మూవీలో ఉన్న క్లిప్పే పెట్టేశారు. రౌడీల్ని పంపిస్తూ ఉంటాడు, మన హీరో కొడతా ఉంటాడు. వాడు పంపిస్తూ ఉంటాడు, మన హీరో కొడతా ఉంటాడు. పంపిస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు. ఇలా కొడుతూ 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 చీకట పడిపోద్ది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. యారా, అంతమంది వచ్చి తన్నులు తినే బదులు అసలు హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి లేదేంట్రా? పులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఇక ఈ శతద్రువంశ ఫైట్ అయిపోయిన తర్వాత అక్కను చూడటానికి తమ్ముడు లోపలికి వస్తాడు. తమ్ముడిని చూసిన అక్క, వాడిని పంపించాయి, టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఈ హ్యూమిలేషన్ ని తట్టుకోలేక మన హీరో పోలీసులకి లొంగిపోతాడు. గోవిందప్పని చంపింది నేనే అని. సార్, నేనే చంపాను. కానీ నన్ను చంపమని చెప్పింది మా దేవుడు వరదారెడ్డి. జడ్జి గారు వీళ్ళిద్దరికి 14 days రిమాండ్ విధిస్తారు. కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు మన వరదారెడ్డి, మన హీరో కూడా రివర్స్ తిరిగి వేసేద్దాం అనుకుంటాడు. కానీ మన వరదా బాబాయ్ ఊరుకుంటాడా? మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తాడు. ఏంటి సార్, సినిమా అంత బాగుందా? కళ్ళార్పకుండా అట్లే చూస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదన్న అక్కే గన్ చేతిలోకి తీసుకొని కాల్చేస్తుంది. అక్క ఓడిపోయింది, తమ్ముడు గెలిచాడు, విలన్ పోయాడు. సినిమా కూడా పోయింది, మనం కూడా పోదాం పదండి.